జగన్ కేసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో జగన్ బెయిల్ రద్దు గురించి కూడా RRR పిటిషన్ వేశారు. ఈ సమయంలో తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవును, జగన్ కేసులకు సంబంధించిన విచారణ ఎందుకు ఆలస్యమవుతోందంటూ ఈ రోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సమయంలో అందుకు సమాధానంగా స్పందించిన సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇందుకు తాము బాధ్యులం కాదని తెలిపారు. ఇదే సమయంలో లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్ తరపు న్యాయవాదులు ప్రజా ప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావించారు. అందువల్ల విచారణ ముగించాలని కోరారు. ఇదే సమయంలో హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున 3 నెలల గడువు ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన అత్యున్నత న్యాయస్థానం తాము ఈ పిటిషన్లపై విచారణ ముగించడం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇంత కాలయాపన ఏంటంటూ అసహనం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఇదే సమయంలో పిటిషనర్ రఘురామకృష్ణంరాజు గురించి జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా రాజకీయ దృక్పథంతో పిటిషన్ దాఖలు చేశారని అన్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవటం వల్ల గత 3 ఏళ్లుగా పార్టీ కార్యకలాపాలకు ఆయన విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్ తరపు న్యాయవాది తెలిపారు. ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందుకే జగన్ పై ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన సుప్రీం గత ఏడాది డిసెంబర్ 15న పలుకుబడి ఉన్న వ్యక్తుల కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్లో చేపట్టనున్నట్లు తెలిపింది.